హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో 3 గుండీల హాఫ్ హ్యాండ్ షర్టు ఎలా కుట్టాలో వివరిస్తాను. వీడియో లెందీ అవటం వల్ల వీడియోని 2 పార్ట్లుగా విభజించాను. మొదటి పార్ట్లో సగభాగము, రెండో పార్ట్లో సగభాగము కుట్టడం చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈ 3 గుండీల హాఫ్ హ్యాండ్ షర్ట్ని ఫస్ట్ కాలర్తో మొదలు పెట్టుకుందాము కుట్టడం. చూడండి, ఇలా కుట్టాలి. చూడండి, ఈ విధంగా ఖర్చు నెక్ వైపు ఉండాలి. నెక్ వైపు ఖర్చు ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసేయండి. దీనికి సెంటర్ ఘాటు పెట్టుకొని ఈ నెక్ పార్ట్ని పక్కన పెట్టండి. ఓకే, ఇదిగోండి. దీంట్లో మనము కాలర్, ఇదిగోండి, ఈ క్లాత్ మీద ఈ కాలర్ ముక్కని ఇట్లా పెట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోండి. ఈ కార్నర్ వచ్చేసరికి దారపోగు రెండు ప్యాట్ల మీద దారపోగు వేసి కార్నర్లో కనుక పెట్టి తీసామంటే మీకు కార్నర్ కరెక్ట్గా వచ్చుద్ది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా పెట్టి ఇదిగోండి ఇట్లా లోపల వైపు కనుక్కొని ఈ వైపు కూడా అదేవిధంగా డబల మీద దారపోగు 2 ప్యాట్ల మీద పెట్టి ఇదిగోండి ఈ విధంగా పెట్టి ఇలా లోపల వైపు దారం అనుకొని ఓకే. చూడండి, ఇలా తిప్పేసేటప్పుడు చూడండి ఈ దారాన్ని ఇలా లాగారంటే కార్నర్ కరెక్ట్గా వచ్చుద్ది. ఈ సైడ్ కూడా అదేవిధంగా చూడండి కార్నర్ కరెక్ట్గా రాలేదా. ఓకే,
ఇప్పుడు పాదం కంటే కొంచెం తక్కువ, 1 పాయింట్ వరకు తక్కువగా పెట్టుకొని ఈ విధంగా చుట్టూ కాలర్ మీద కుట్టేసుకోండి. ఇట్లా సెంటర్ ఘాటు పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ మీద నెక్ని, ఈ నెక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకొని ఈ విధంగా పెట్టుకొని గుర్తు పెట్టుకోండి పెన్సిల్ పెట్టి. ఓకే, దీన్ని ఇలా కట్ చేసేయండి. మనం మార్క్ చేసుకున్న కాడికి ఈ విధంగా కట్ చేయాలి. ఓకే, సెంటర్ ఘాటు పెట్టుకొని ఇప్పుడు ఈ కాలర్ పార్ట్ మీద ఈ నెక్ పార్ట్ని కరెక్ట్గా సెంటర్ చూసి ఇట్లా పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని అటాచ్ చేయండి. నెక్ పార్ట్ని కాలర్ పార్ట్కి ఓకే, ఇలా అటాచ్ చేశారు కదా. ఇలా ఓపెన్ చేసి ఇలా అనుకొని నెక్స్ట్ ఇదిగో ఈ పార్ట్ మీద ఈ నెక్ క్లాత్ అడుగున క్లాత్ పెట్టుకొని దీని మీద ఈ కుట్టిన పార్ట్ని అటాచ్ చేసిన పార్ట్ని ఈ విధంగా పెట్టి ఓకే, కరెక్ట్గా సెంటర్ ఘాటు పెట్టుకున్నాం కాబట్టి అక్కడ కలిసే విధంగా ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. కొంచెం గ్యాప్ వదిలేండి, తర్వాత అటాచ్ చేసుకునేటప్పుడు షర్ట్కి అటాచ్ చేసుకునేటప్పుడు కుట్టుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టేయండి. ఇది వదిలిపెట్టేసేయండి, తర్వాత మనం షర్ట్కి అటాచ్ చేసుకునేటప్పుడు కుట్టుకోవచ్చు, అప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి ఇలా ఓపెన్ చేసుకొని ఈ సైడ్ క్లాత్ని కూడా ఈ విధంగా గీరి ఇదిగోండి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఎడ్జ్ మీద కరెక్ట్గా ఇలా కుట్టేసుకోండి. ఎడ్జ్ మీద పడే విధంగా కాలర్ కను నెక్ కలిసిన చోట ఎడ్జ్ మీద పడే విధంగా ఇలా కుట్టేసి ఈ విధంగా ఒక్క పాదం వరకు రానిచ్చి అడుగు క్లాత్ని కూడా కొంచెం ఇట్లా అనుకుంటా చూడండి. ఓకే, ఇట్లా చూడండి. ఇప్పుడు దీనికి ఒక్క పాదం వరకు వచ్చుకొని ఈ విధంగా
ఈ విధంగా కట్ చేసుకోండి. ఒక పాదం వరకు వచ్చి ఉంచండి. చూడండి ఎలా వచ్చిందో కలరు. ఓకే, ఈ సైడ్ కూడా ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు సెంటర్ ఘాటు పెట్టుకొని ఇట్లా సెంటర్ ఘాటు పెట్టుకొని కాలర్ పార్ట్ని పక్కన పెట్టేసేయండి. ఓకే, ఈ 3 గుండీల షర్ట్కి పట్టీ ఎదర పట్టీ కుట్టుకుందాం. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనం ఆల్రెడీ పట్టీ రీల్ అంటించుకున్నాం అన్నమాట. ఓకే, ఈ సైడ్ వచ్చేసరికి ఏమో గుండీల పట్టీ గురించి ఈ సైడు. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా గుండీల పట్టీల వైపుది ఈ ఖర్చు ఇలా లోపల కనుక్కొని, ఓకే, ఇలా పై వైపుకి ఈ విధంగా తిప్పుకొని, ఓకే, ఇప్పుడు ఈ మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఇది గుండీల పట్టీ గురించి పీలిక. ఓకే, దీన్ని ఈ విధంగా కింద వైపు పెట్టి ఈ ఎడ్జ్ మీద కరెక్ట్గా కుట్టేసుకోవాలి. అడుగు పార్టు ఒక్క పాయింట్ వారా బయటకు కనపడే విధంగా పెట్టాలి. ఇలా చూడండి. ఇదిగోండి ఈ ఓపెన్ వరకు రానివ్వండి. ఆ విధంగా కుట్టు ఇక్కడ ఓపెన్ వరకు రానిచ్చి అట్లా ఆపి ఇటు తిప్పి ఈ విధంగా అడుగు ముక్క మీద పడాలి. ఇటు కూడా ఈ సైడ్ కూడా అడుగు ముక్క మీద కుట్టు పడాలన్నమాట. చూడండి, ఓకే, ఇలా తీయండి. ఇప్పుడు ఈ గుండీలు పట్టిది ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసేయండి. ఓకే, ఇప్పుడు కాజాల పట్టీ గురించి ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఆల్రెడీ మనం పట్టీ రీల్ అంటించామన్నమాట. ఇప్పుడు ఈ పీస్ని ఈ ముక్కని కాజాల పట్టీ గురించి రెడీగా పెట్టుకున్నటువంటి ముక్కని అడుగున పెట్టి పై వైపు ఇలా పెట్టేసి ఈ ఎడ్జ్ మీద ఇలా కుట్టుకోండి. ఆల్రెడీ మనం ఒక 25 ఇంచి ఖర్చు గురించి వదిలాం కదా, కరెక్ట్గా ఎడ్జ్ మీద కుట్టేసేయండి. ఇక్కడ వరకు ఓపెన్ వరకు. ఓకే, తర్వాత ఇలా తిప్పి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఈ పట్టీ ఎక్కడి వరకు ఉందో చూడండి. ఈ పట్టీ గుర్తు పెట్టుకుని ఉన్నాం కదా, ఈ పట్టీ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కొంచెం ఉంచి ఈ ఎక్స్ట్రా ఉండదాన్ని క్లాత్ తీసేసేయండి. ఇక్కడ మనము ఇక్కడ కొంచెం ఘాటు పెట్టుకోండి కాజాల పట్టీ వైపు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఖర్చుని ఈ విధంగా అనుకొని ఈ విధంగా ఓపెన్ చేసి దీని మీద ఇలా కుట్టేసుకోండి. చూడండి, ఈ ఖర్చు లోపల ఉన్నటువంటి ఖర్చు ఈ సైడ్కు ఉండే విధంగా పెట్టి ఈ విధంగా ఎడ్జ్ మీద పడే విధంగా ఇలా కుట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఇలా లోపల వైపు తిప్పి, ఓకే, ఈ పట్టీ ఉంది కదా, ఇది ఇలా లోపలికి ఈ విధంగా పెట్టేసేయండి. పైనుంచి కొంచెం లెక్క
ఒక కుట్టు వేసేయండి. అయితే తర్వాత ఓడ తీసుకునే కుట్టు కాబట్టి కొంచెం ఎడంగానే వేయచ్చు, అక్కడ వరకు చాలు. ఓకే. తర్వాత ఇక్కడ కూడా పట్టుకొని ఉండటానికి మనం తిరగేసి పట్టి కుట్టేటప్పుడు పట్టుకొని ఉండటానికి అనమాట ఒక్క లూజ్ కుట్టు వేసుకోండి, దూరం కుట్టు. అది మనం తర్వాత కూడా తీసేస్తాం. ఓకే. ఇప్పుడు ఇలా పైవైపు తిప్పుకొని ఓకే. ఇదిగోండి, ఇక్కడ ఈ గుండీలు పట్టి కాడ, ఈ ఓపెన్ కాడ ఇట్లా ఘాటు పెట్టుకొని కొంచెం అది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనము పట్టీ గురించి ఇదిగోండి పెన్సిల్ పెట్టి గీత గీసుకొని ఉన్నాం. కరెక్ట్గా ఈ గుండీల పట్టీ మీదకి కాజాల పట్టీని ఈ విధంగా ఎక్కించి పైనుంచి సమానంగా చూసుకొని ఓకే కరెక్ట్గా ఆ గీతలోనే మనం కుట్టేసుకోవాలి. ఆల్రెడీ మనము కటింగ్ చేసుకునేటప్పుడే గీత గీసుకున్నాం కదా పెన్సిల్ పెట్టి, ఆ గీతలోనే కరెక్ట్గా కుట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఓకే. ఇదిగోండి, ఇక్కడ దాకా రానిచ్చి ఆ పైకుట్లో మళ్ళీ ఇంకోసారి కుట్టేసుకొని, పైకుట్లో ఇంకోసారి ఇలా సేమ్ కుట్టేసుకొని మళ్ళీ ఇట్లా తిప్పి ఒక్క పాదం కంటే కొంచెం ఎక్కువ ఉండే విధంగాని మళ్ళీ ఇలా ఒక కుట్టేయండి. మళ్ళీ ఇటు తిప్పుకొని దాని మీదనే ఇంకో కుట్టేసి ఓకే రఫ్ చేసి తీసేయండి. ఓకే. ఇది చూడండి పట్టి ఎలా వచ్చిందో. ఎదర పట్టి ఈ లూజ్ కుట్టు తీసేసేయండి, తీయాల్సిన కుట్టుని. ఓకే. ఇప్పుడు ఇట్లా వెనక వైపు తిప్పి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. పట్టి అర్థమైంది అనుకుంటాను, పట్టి ఎలా కుట్టాను ఈ 3 గుండెల షర్ట్కి. ఓకే. ఇప్పుడు మనము కింద వైపు దౌరు కుట్టుకుందాం, అంచు కింద వైపు. ఓకే. దీనికి మనం 2 కుట్లు వేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఘాటు పెట్టుకున్నాము, అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఈ విధంగా ఇట్లా రౌండ్గా కరెక్ట్గా చూడండి రౌండ్గా వచ్చింది కదా. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం, అక్కడ వరకు కుట్టి తీయండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకో మడత మడవండి, దౌరికి ఇంకో మడత మడిచి కుట్టాలి. ఇక్కడ కొంచెం ఘాటు పెట్టుకొని ఓకే ఈ సైడ్ కూడా అలాగే కొంచెం ఘాటు పెట్టుకొని మళ్ళా ఇంకో మడత మడిచి దాని మీద కరెక్ట్గా కుట్టేయండి, కుట్టు తొలగకుండా. ఇట్లా రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా రౌండ్ తిప్పుకుంటూ ఈ సైడ్ కూడా కరెక్ట్గా నీట్గా రౌండ్ తిరగాలి. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఘాటు వరకు
ఈ సైడ్ కూడా మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు వరకు రానిచ్చి తీసేయండి. ఓకే, చూడండి దౌరు నీట్గా ఉంది కదా. ఇప్పుడు మనము పాకెట్స్ వేసుకుందాం, జేబులు, పై జేబు లోపల జేబు. ఓకే, జేబులు వేసుకోవడానికి ఇలా ఇలా తిప్పి ఈ కాజాల పట్టీ వైపు జేబులో వస్తుంది, జేబు వచ్చింది అనమాట. ఓకే, ఈ కాజాల పట్టీ వైపు పైనుంచి ఈ షర్టుకి అయితే 7.5 పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పొడవు తక్కువ ఈ షర్టు. అదే పొడవు కనుక ఇది 27 పొడవు, అదే కనుక 30 పొడవు అట్టుందనుకోండి 8 అంగుళాల వరకు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇటేమో 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా చూడండి, ఇక్కడ కూడా 2 గుర్తు పెట్టుకుంటున్నా. ఓకే, ఇన్నర్ లోపల జేబు ఉంటుంది, పై జేబు ఉంటుంది కాబట్టి సమానంగా ముందు లోపల జేబు వేసుకోవాలి. ఒక పాయింట్ వరకు తగ్గించి కుట్టుకోవాలి లోపల జేబుని, తర్వాత పై జేబు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు లోపల జేబు వేసుకోవాలి. మనం జేబులు కటింగ్ చేసుకునేటప్పుడే ప్యాటర్న్ పెట్టి రౌండ్ వచ్చే విధంగా రెడీ చేశాను. పై జేబు ఈ 3 గుండీల షర్ట్కి వచ్చేసరికి పై జేబు రౌండ్ ఉంటే చాలా అందంగా ఉంటుంది కాబట్టి రౌండ్ పెడతాను. ప్యాటర్న్ పెట్టి తయారు చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇది. ఓకే, ఇది ఇన్నర్ పాకెట్ అనమాట, లోపల జేబు. పై జేబు వచ్చేసరికి 5.5.5 ఉంది, 5.5 పెట్టాను. మనిషి తొడిగి విధానాన్ని బట్టి ప్లస్ మనిషి సైజుని బట్టి అనమాట పాకెట్టు. 5.5.5 పై జేబు. లోపల జేబు అప్పుడు 1 పాయింట్ తగ్గించాలి, 5 పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి 5 5.5 పాయింట్, ఇది లోపల జేబు అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లోపల జేబు వేసుకుందాం, తర్వాత పై జేబు వేసుకుందాం. ఇదిగోండి లోపల జేబుకి ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని, ఆల్రెడీ మనం గుర్తులు పెట్టుకున్నాం కదా, అక్కడ మొదలు పెట్టుకోండి. ఇదిగోండి లోపల జేబు 1 పాయింట్ వరకు లోపలికి ఉండాలన్నమాట. ఈ మూలల్లో ఇట్లా మడవండి. దీనివల్ల మళ్ళీ మనం పై జేబు వేసినప్పుడు ఈ మూలలు అనేవి కనపడకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, లోపల జేబు అయిపోయింది. నెక్స్ట్ పై జేబు వేసుకుందాం. ఈ విధంగా ఇలా తిప్పుకొని పై వైపున పై జేబు వేసుకునేటప్పుడు ఈ లోపల జేబు ఉన్న కుట్టు బయటకు కనపడకూడదు అనమాట. దాన్ని కవర్ చేయడానికే 1 పాయింట్ తక్కువ పెట్టాను లోపల జేబు. ఓకే, కరెక్ట్గా అక్కడ కనపడకుండా కవర్ చేసుకుంటూ
పై జేబు వేసుకోవాలి. చూడండి, ఆ కుట్టు కనపడకూడదు. దాన్ని కవర్ చేసుకుంటూ లోపల జేబు కుట్టు బయటికి కనపడకూడదు అనమాట. దాన్ని కవర్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి మనం. ఈ రౌండ్ వద్ద కూడా బాగా నీటుగా, మూలలో రౌండ్ కదా, ఆ రౌండ్ కూడా బాగా నీటుగా ఉండే విధంగా చిన్నగా కుట్టేసుకోండి. హడావుడిగా మాత్రం జేబు వేయకూడదు, తర్వాత చూడటానికి బాగోదు. ఇదిగోండి, ఈ రౌండ్ కూడా కరెక్ట్గా ఎడ్జ్ మీద పడే విధంగా వేస్తే బాగా నీట్గా ఉంటుంది. తొలగకుండా ఎడ్జ్ మీద పడే విధంగా కుట్టేసుకోండి. ఓకే, ఓకే, జేబులు వేయటం కూడా అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో జేబు. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ పక్కన పెట్టేసి మనము బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ముందు మనం ఈ బ్యాక్ పార్ట్కి మనం దౌరు కుట్టుకుందాం. తర్వాత షోల్డర్లు అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగో దౌరు కుట్టుకుంటున్నాము. ఆల్రెడీ మనం ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు కాడ నుంచి మొదలు పెట్టుకొని బ్యాక్ పార్ట్కి కింద దౌరు కుట్టుకుంటున్నాం అన్నమాట. ఇంకో మూల కరెక్ట్గా రౌండ్ తిరగాలి. రౌండ్గా నీట్గా ఉండే విధంగా ఇదిగోండి, ఇక్కడ ఘాటు ఉంది కదా, ఈ ఘాటు వరకు కుట్టి బయట తీయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలా ఘాటు పెట్టుకోండి. ఈ సైడ్ కూడా అదే విధంగా ఇదిగోండి ఇలా ఘాటు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రెండో మడత వేద్దాం. చూడండి, కుట్టు దొలకుండా నీట్గా ఇలా రౌండ్ కూడా కరెక్ట్గా తిరిగే విధంగా ఈ విధంగా అనుకుంటూ చూడండి. ఈ విధంగా రౌండ్ చూడండి నీట్గా. ఇలా ఈ ఘాటు వరకు కుట్టి బయట తీయండి. ఓకే, అది చూడండి. ఓకే, బ్యాక్ పార్ట్కి దౌడు కుట్టడం అయిపోయింది. ఇప్పుడు దీనికి షోల్డర్ అటాచ్ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా పై వైపున షోల్డర్స్ అటాచ్ చేద్దాం అన్నమాట. ఇదిగో ఈ పై షోల్డర్ పైన ఈ విధంగా పైన షోల్డర్ పెట్టుకొని కింది వైపు ఈ కింద షోల్డర్ పెట్టుకొని
రెండు సెంటర్లో ఘాట్లు 3 కూడా కలిసే విధంగా ఈ విధంగా పెట్టుకొని ఒక సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఇలా ఇలా మొదలు పెట్టుకొని ఇలా అటాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ లోపల షోల్డర్ ఉంది కదా, దీన్ని ఇలా అనుకోండి. దీని మీద ఒక కుట్టు వేసుకుందాం, లోపల షోల్డర్ మీద మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ పై షోల్డర్ నేను అనుకోండి. ఓకే, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుంది, అది కట్ చేస్తున్నాను సమానంగా ఉండే విధంగా. ఓకే, ఇప్పుడు దీనికి మనము ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేస్తాం అన్నమాట. ఇదిగోండి, ఇది లోపల షోల్డర్ని వెనక్కి అనుకొని, ఇదే ఇంపార్టెంట్ షర్ట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ని దీనికి అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఇదిగో లోపల జేబు ఉంది చూడండి, ఇది లోపల పార్ట్ అనమాట. లోపలికి పైకి ఉండే విధంగా దీనికి ఈ విధంగా అటాచ్ చేయండి. ఓకే, ఇది లోపల పార్టు, ఈ బ్యాక్ పార్ట్ ఏమో పై పార్ట్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా చూడండి. ఇలా నుంచి బయటికి తీయండి. ఈ సైడ్ కూడా ఇదిగో ఈ పార్ట్ని ఇలా పెట్టి ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇదిగోండి ఈ పార్టు ఇలా పట్టుకొని, ఇదిగోండి బ్యాక్ పార్ట్, బ్యాక్ షోల్డర్ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ని ఇలా అటాచ్ చేయండి. ఇది లోపలికి అనుకుంటూ ఇలా. ఓకే, చూడండి ఇలా అటాచ్ చేయండి. ఇదిగో ఇలా లోపలికి అనుకుంటూ ఈ విధంగా మళ్ళా ఈ సైడ్ ఇటు కూడా అదే విధంగా ఇదిగోండి ఈ లోపల షోల్డర్ పార్ట్ని ఈ అటాచ్ చేసిన దానికి ఈ విధంగా ఈ రెండు కలుపుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇలా ఓకే, ఇది లోపలికి అనుకుంటూ ఈ రెండు ఇలా ఇలా అటాచ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను వీలైనంత వరకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇదిగోండి ఇలా లాగేసేయండి. చూడండి ఎలా వచ్చిందో. ఓకే, ఇటు కూడా ఇలా లాగేస్తే ఇలా వచ్చుద్ది అనమాట. ఇదిగోండి చూడండి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేసాము. ఓకే, ఇప్పుడు
ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంటే కాలర్ వైపు అంటించే వైపు నేను లోపల షోల్డర్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకుంటాను. దీని మీద ఒక కుట్టు వేసుకొని ఆ క్లాత్ని కట్ చేసేయండి. మెడ మీద ఇక్కడ ఒక కుట్టు వేసుకొని ఓకే. ఇప్పుడు చూడండి, ఈ మెడ మీద ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఓకే, ఓకే. ఇదిగోండి, ఇలా ఉంటుంది మేడ. ఓకే, ఇప్పుడు చేతులు అటాచ్ చేద్దాం. ఈ బాడీ పార్ట్కి చేతులు అటాచ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ షోల్డర్ వైపు ఆ సైడ్ ఈ సైడు సెంటర్లో ఇలా ఘాటు పెట్టుకోండి. సెంటర్లో షోల్డర్ మీద ఇలా ఘాటు పెట్టుకోండి. ఈ సైడ్ కూడా అదేవిధంగా ఇలా సెంటర్ చూసుకొని ఇదిగోండి, ఫ్రంట్ బ్యాక్ కలుపుకొని ఇట్లా సెంటర్ చూసుకొని ఇక్కడ సెంటర్లో ఘాటు పెట్టుకుందాం. ఇప్పుడు మనం చేతులు ఈ బాడీ పార్ట్కి చేతులను అటాచ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. వీడియో లెందీ అవ్వటం వల్ల రెండో పార్ట్లో మిగతా సగభాగాన్ని మీకు వివరిస్తాను. ఇది పార్ట్ 1 అన్నమాట, ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఈ పార్ట్ 2 కూడా చూశారంటే మీకు ఈ 3 గుండీల హాఫ్ హ్యాండ్ షర్ట్ అనమాట. ఇది ఈ హాఫ్ హ్యాండ్ షర్టు ఎలా కుట్టాలనేది మీకు పూర్తిగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రెండో పార్ట్కి వెళ్దాం.